మావయ్య చట్నీ వేయమంటారా? చాలమ్మా. కొంచెం వేసుకోండి. అత్తయ్య ఇంకో ఇడ్లీ తినండి. కొంచెం వేస్తాను. చాలమ్మా. పద్దు మావయ్యకి ఇంకో ఇడ్లీ పెట్టు. మావయ్య మావయ్య ఇంకో ఇడ్లీ వేసుకోండి. చాలమ్మా. వేసుకోండి మావయ్య. చాలమ్మా. కొంచెం వేసుకోండి. నాకు కూడా పెట్టవే. అదేమిటి అమ్మకి పెట్టావు, నాన్నకి పెట్టావు, అక్కడ కూర్చున్న కూతురికి పెట్టావు, మరి నాకు పెట్టవే? అసలు మీకు టిఫిన్ పెట్టడానికి నేనెవరిని? నేను మీకేమవుతాను? అసలు మీకు నేను ఎందుకు టిఫిన్ పెట్టాలి? మామయ్య వేయమంటారా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పొద్దున్నుంచి చూస్తున్నాను, చాలా ఓవర్ చేస్తున్నావు నువ్వు. అడ్డమైన అడ్డగాడిదలకి టిఫిన్ పెట్టావు గాని నాకు మాత్రం పెట్టవా? అడ్డమైన గోర్దలు ఎవరు శ్రీను? అయ్యో ఒసే ఏదో మొహల్లారా, మీకు ఇంకా అర్థమై సావలేదా? మీ ఇద్దరినే తిడుతున్నాడు. దారిన పోయే దరిద్రాలకి పెడుతున్నావు గాని నన్ను మేపవా అంటున్నాడు. ఏం బావా? చూడు బావా, ఏ క్షణమైతే నువ్వు నాకు విడాకులు ఇవ్వాలని అనుకున్నావో, ఏ నిమిషమైతే నువ్వు నన్నొద్దనుకున్నావో ఆ నిమిషంతోనే మనిద్దరి మధ్యున్న సంబంధం తెగిపోయిందని చెప్పాను. భార్యగా నీకు చేయాల్సిన పని నేను ఏదీ చేయను. చేసే అవసరం నాకు లేదు, చేయించుకునే హక్కు నీకు లేదు. ఈ క్షణం నుంచి నీ పనులు నువ్వే చేసుకోవాలి, నీ వంట నువ్వే వండుకోవాలి, నీ అంట్లు నువ్వే తోముకోవాలి. అబ్బో, కథ చాలా దూరం వచ్చిందే. అంటే ఏమిటే నీ ఉద్దేశం? నువ్వు చేయకపోతే నా పనులు ఇంకా చేసేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? నా పనులు నేను చేసుకోలేను, నా బతుకు నేను బతకలేను, అంతేగా? పోవే. నువ్వు కాకపోతే నా పనులు చేయడానికి మా అమ్మ లేదనుకుంటున్నావా ఏమిటి? అమ్మా శ్రీనివాసు, ఏమిటమ్మా? నాకు చేసుకోవడానికి ఓపిక లేకే నా పనులన్నీ పద్మావతి చేస్తుందిరా. ఇక నీ పనులు నేనెక్కడ చెయ్యనురా నాయనా. కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. విన్నావు కదరా? మాకు చేసుకోవడానికి ఓపిక లేకే పద్మావతి మాకు సేవ చేస్తోందిరా. అరే, మేమిద్దరూ నీకు జీవితకాలం సేవ చేస్తూ బతకాలా? కొడుక్కి వయసు వచ్చిన తర్వాత కోడలు వస్తుంది. కోడలు వస్తే అత్తామామలు చూసుకుంటుందని పెళ్లి చేస్తారు. కానీ నువ్వు దేవత లాంటి పెళ్ళాన్ని వదిలేసి దరిద్రులా బతకాలనుకుంటున్నావు. అందుకే నీ పనులు నువ్వు చేసుకుని చావు. మా పని పద్మావతి చేస్తుందిలే. ఇంకోసారి నువ్వు నీ పనులు మమ్మల్ని చేయమని అడగమాక. ఏమిటే నవ్వుతున్నారు? మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకు ఓపిక లేదని చెప్పారు. దీంట్లో నవ్వుకునేంత కామెడీ ఏముందంట? ఇందులో కామెడీ ఏం లేదు బావా, నిజం ఉంది. ఏమిటో నిజం? అత్తయ్య గారు నీ పనులు చేయనన్నారు, నేనెలాగో నీ పనులు చేయను అంటే అర్థమేంటి? నా పనులు నేను చేసుకోవాలని కదా. సో నీ టిఫిన్ నువ్వు వండుకొని నీ తిండి నువ్వు తిను బావా. ఏమిటే బెదిరిస్తున్నావు నన్ను? నువ్వు చేయకపోతే, అమ్మ చేయకపోతే నేను బతకలేననుకుంటున్నారా? నాకు టిఫిన్లు చేయడం వచ్చే. బ్యాచిలర్గా సిటీలో ఉన్నప్పుడు మా వంట మేము వండుకునేవాళ్ళం, మా తిండి మేము తినేవాళ్ళం. మనం వండితే ఊరు చివరి దాకా వెళ్ళేది వాసన. ఓహో, అప్పట్లో ఊరి చివర అందరూ వాంతులు చేసుకున్నారంట. నీ వాసన చూసేనా? నాన్నగారు సారీరా, నీ వాసన చూసి కాదు, నువ్వు వండిన వంటల వాసన చూసేనా అని. బ్రే, ఆ వాసనలు ఇక్కడికి రాకుండా చూడరా. మేము వాంతులు చేసుకోలేక చావాలి. ఏమిటి నాన్నగారు, పద్మావతితో కలిసిపోయి మీరు కూడా మీ కొడుకుని కామెడీ పీస్లా చూస్తున్నారా? సరే, మీ అందరికీ కనువిప్పు కలిగేలాగా నేను వంట చేసి తీసుకొస్తాను. లొట్టలు వేసుకుంటూ నా టిఫిన్ నేను తింటాను, మీ టిఫిన్ మీరు తిందురుగాని.
వాసు ఆవేశపడుతున్నావేమోరా, ఒకసారి ఆలోచించుకోరా. ఇది ఆవేశం కాదమ్మా, ఒక మగాడి ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. నీ కొడుకుని అందరూ అవమానిస్తుంటే నువ్వు భరించగలవేమో గాని నీ కొడుకు భరించలేడమ్మా. అందుకే నేనేమిటో నీ కోడలికి చూపిస్తాను. ఈ గొడవ ఏదో మనకి పనికొచ్చేలా ఉంది. అత్తయ్య, ఆయన ఆవేశంతో వెళ్లారు. వంట చేయబోయి ఏ చేతులు కాల్చుకుంటారో ఏంటో. నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఆగమ్మా, ఈ మంచితనమే నీకొద్దనేది. అది కాదు మావయ్య, ఆయన ఎప్పుడూ వంట చేయలేదు. చెయ్యకపోతే నేర్చుకుంటాడమ్మా. అలా నువ్వు కరిగిపోయి వెళ్తే తిన్నగా నీ నెత్తినెక్కి కూర్చుంటాడు వాడు. లేదు మావయ్య, నేను వెళ్ళి దగ్గరుండి చూస్తాను. నా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు. ఆ, చూడమ్మా, ఈ ప్రేమే ఇప్పటిదాకా నీ కొంప ముంచింది. ఆ, సరే వెళ్ళు, కానీ దూరం నుంచే ఆ వెధవ ఏం చేస్తున్నాడో చూడు, సరేనా? దగ్గరకు మాత్రం వెళ్ళకమ్మా, వాడి కంటికి కనిపించకమ్మా. అలాగే మావయ్య, వెనక నుంచి చూస్తాను. హ్మ్. ఎహె, బావని నువ్వు పైకలా అంటావు కానీ చచ్చేంత ప్రేమ ఉందే బావంటే నీకు. ఈ ప్రేమ చూపించబట్టే బావ నిన్ను లోకువగా చూస్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. బావతో విడాకులు ఇచ్చినట్టు నాటకం ఆడుతున్నాను గాని నా మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. బావని మార్చుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఆ బాధని దిగమింగుకొని ఇలా నాటకం ఆడాల్సి వస్తుంది. బావని మాటలతో బాధ పెట్టిన ప్రతిసారి లోపల నేను ఎంత ఏడుస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. కానీ తప్పదు, ఏం చేస్తాం, ఆయన మారాలి. ఎహె, ఆ బావ మారాలంటే నువ్వు కాస్త సైలెంట్ గా ఉండాలి, కాస్త గమ్మునుండు. అబ్బా ఆ! ఆగపట్టు, వెళ్ళకు. ష్, బావా, ఏమైంది? చేయి కాల్చుకున్నావా? నేనేం చేయకాల్చుకోలేదు లేవే. నాకేం కాలేదు. ఆ, తెలుస్తుందిలే. కాలకపోతే ఈ కన్నీళ్ళేంటి? ఇవి కన్నీళ్లు కాదే, ఆనంద బాష్పాలు. టిఫిన్ చేశా కదా సొంతంగా, అందుకే వచ్చేస్తున్నాయి. చాలే సంబరం. ఏంటిది? ఉప్మానే. ఎలా తింటాడు దీన్ని? ఎలా ఏమిటే, స్పూన్తో. లాగు బావా. లాగు. లాగు లాగు బావా. అమ్మో. బావా, ఇది ఉప్మాలా లేదు. వాల్ పోస్టర్లు అంటించడానికి మైదా పిండిని ఉడికించినట్టుంది. ఇప్పటికైనా నీ కెపాసిటీ ఏంటో తెలుసుకొని మీ అమ్మగారిని బతిమలాడుకో. కనీసం తినటానికి తిండైనా ఉంటుంది, లేదంటే పస్తులే ఉండాలి. పట్టుకో. పదవి త్రిపుర. ఒసే రాక్షసి, టిఫిన్ పెట్టకపోగా నాది మైదా పిండి అని ఎగతాళి చేస్తావే? దేవుడున్నాడే, ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్తాడు.
గోవిందు గోవిందు ఏంటిదామని? నీకోసం ఇడ్లీ తెచ్చాను, తిను గోవిందు. మాయా, నువ్వు వెళ్ళి తలుపై. ఎందుకు? వెయ్యమని చెప్తున్నానా? నువ్వు ఆగు. నేను ఇడ్లీ తినడానికి మాయా తలుపేయడానికి ఏంటి సంబంధం? అయ్యో, అవన్నీ తర్వాత చెప్తాను గోవిందు. మాయా, నువ్వు ముందు వెళ్ళి తలుపువి. సరే. తిను. అసలు ఏం జరుగుతుందామని? నిన్న అసలు టిఫిన్ ఎవరు తెమ్మన్నారు ఇక్కడికి? అయ్యో గోవిందు, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో అంతా గందరగోళంగా ఉంది. ఈ ఇంట్లో జరుగుతున్న అశ్రద్ధను చూస్తుంటే భయం వేస్తుంది గోవిందు. అందుకే ఇలా రహస్యంగా తినాల్సిన కర్మ పట్టింది. రహస్యంగానా? రహస్యంగా తినాల్సిన అవసరం నాకే ఉంది. అయ్యో గోవిందు, నీకు ఈ ఇంట్లో జరుగుతున్న అరాచకాల గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు గోవిందు. ఒకప్పట్లాగా దర్జాగా హాల్లో కూర్చొని తినే రోజులు పోయాయి గోవిందు. ఇలా రహస్యంగా తినడం తప్ప వేరే దారి లేదు గోవిందు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంట్లో నేను దొంగలా తినడం ఏంటి? అసలు నా కోసం నేను ఇడ్లీ ఎవరు తెమ్మన్నారు? తీసుకెళ్లి హాల్లో పెట్టి నేను హాల్లోనే తింటాను. అయ్యో గోవిందు, నీకు అసలు విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావు. తెలిస్తే హాల్లో కాదు, నువ్వే తలుపులు వేసుకొని గదిలో కూర్చొని తింటావు. ఏయ్, మీ ఇద్దరికి పిచ్చేవన్నా పట్టిందా? మీరేం మాట్లాడుతున్నారో మీకనే అర్థమవుతుందా? అయ్యో గోవిందు, అక్కడేం జరిగిందో మేము చూసాం కాబట్టి మాకు అంతా అర్థమవుతుంది. నీకేం జరిగిందో తెలియదు కాబట్టి, నువ్వేం చూడలేదు కాబట్టి నీకేం అర్థం కావట్లేదు గోవిందు. జరిగిందేంటో తెలిస్తే మేం కాదు, నువ్వే తలుపులు వేసుకొని తింటావు. అంతలా ఏం జరిగింది అక్కడ? మిమ్మల్ని అడుగుతుంది. అడుగుతుంటే చెప్పరేంటి? నేనెందుకు తలుపులు మూసుకుని దొంగలా తినాలి? ఏమని చెప్పమంటావులే గోవిందు. మీ వదిన ఒకప్పటి వదిన కాదు, తను పూర్తిగా మారిపోయింది. మారిపోయిందా? అంటే? అంటే అంటే అది వద్దులే గోవిందు, నా నోటితో నేను చెప్పలేను. నీ నోటితో నువ్వు చెప్పలేవే, కానీ నేను చెప్తాను. వద్దులేవే. పాప నిజం తెలిస్తే గోవింద్ బాధపడతాడు. ఆవేశంతో వెళ్ళి వాళ్ళ వదిన తల పగలగొట్టినా పగలగొడతాడు. కొన్ని నిజాలు చెప్పకపోవడమే మంచిది. సర్లే, నేను చెప్పనులే. అలాగే. ఏయ్, ఏంటి డ్రామాలు ఆడుతున్నారా? తెలిస్తే మా వదిన తల పగల కొడతానా? నేను తల పగల కొట్టేంత దుర్మార్గమైన పని ఏం చేసింది మా వదిన? ఏం చేసిందంటే ఏం చెప్పను గోవిందు. అందరికీ టిఫిన్లు పెట్టిన మీ వదిన మీ అన్నయ్య రాగానే ప్లేట్ విసిరి పాడేసింది. ఏంటి? ప్లేట్ విసిరి కొట్టిందా? పాపం అప్పటికి మీ అన్నయ్య అందరికీ పెట్టావు కదా పద్మావతి, నాకు మాత్రం ఎందుకు పెట్టావని అడిగితే, నేను టిఫిన్ పెడితే తినే అర్హత నీకు లేదు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలంటే నువ్వే వండుకొని తిను అని ముష్టివాడితో మాట్లాడినట్టు మాట్లాడింది గోవిందు. అంత మాటందా? హా, అంతేనా? పద్మావతి పద్మావతి, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. దామినికి పెట్టావు, మాయకి పెట్టావు, త్రిపురకి పెట్టావు, మా అమ్మా నాన్నలకు కూడా పెట్టావు, నాకు కూడా ఓ ఇడ్లీ పెట్టు పద్మావతి అంటూ కాళ్ళు పట్టుకొని బతిమలాడాడు. అయినా కనికరం చూపించిందా? చీపో అంది. నువ్వసలు మనిషివే కాదు అంది. నోటుకొచ్చినట్టు తిట్టేసింది. మీ అమ్మ నాన్న చూస్తుండగానే అవమానించింది. ఘోర పరాభవం చేసింది గోవిందు. ఏంటి? అమ్మ నాన్న ఉండగానే అంత మాటందా? మరి వాళ్ళేం అనలేదా? అయ్యో పిచ్చి గోవిందు, మీ వదిన వాళ్ళనెప్పుడూ ట్రాప్ చేసేసింది, తన వలలో వేసేసుకుంది. దాంతో వాళ్ళు కూడా మీ వదినకే సపోర్ట్ చేస్తున్నారే తప్ప కొడుకన్న జాలి గాని కనికరం గాని చూపించట్లేదు. అన్యాయం, అక్రమం, దుర్మార్గం. కన్న బిడ్డని కళ్ళ ముందే అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నారా మా అమ్మ నాన్న? అమ్మని దామిని వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అవుతుంది. మాకు కూడా అదే అర్థం కావట్లేదు గోవిందు. కట్టుకున్న భర్తకే టిఫిన్ పెట్టలేదు, నువ్వు కేవలం మరిదివి, ఇక నీకేం టిఫిన్ పెడుతుందిలే అని మీ వదిన కంట పడకుండా దొంగచాటుగా మేము ఈ టిఫిన్ తీసుకొచ్చాం. చిచి, మా అన్నయ్యని అంతగా అవమానించాక తను నా వదినేంటి, ఆవిడికి నేను మరిదినేంటి? ఏ క్షణమైతే మా అన్నయ్యని అవమానించిందని తెలిసిందో ఆ క్షణమే వదిన మరిదిల సంబంధం తెగిపోయింది. వెళ్తాను, వెళ్ళి తాడో పేడో తేల్చుకుంటాను. వద్దు గోవిందు, మీ అన్నయ్య ఏమీ చేయలేక నోరు మూసుకుని కూర్చున్నాడు, మీ నాన్నగారు చేతగాని వాళ్ళ చూస్తూ ఉండిపోయాడు.
అలాంటిది నువ్వు వెళ్ళి పద్మావతి అనే మాటలకి అవమానపడటం నేను చూడలేను గోవిందు. ఎవరు ఆవిడ? ఆవిడ నన్ను అవమానిస్తుందా? అయ్యో, తను ఒకప్పటి పద్మావతి కాదు గోవిందు. తను ఖచ్చితంగా నిన్ను అవమానిస్తుంది. నువ్వు పురుగుల మందు తాగాల్సి వస్తుంది. నా మాట విని ఆగు గోవిందు. నో, నా ప్రాణం పోయినా సరే ఈ రోజుతో మా వదినతో తాడో పేడో తేల్చుకుని తీరుతాను. గోవిందు 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 అమ్మయ్యా, మనిద్దరం వచ్చిన పని వర్కౌట్ అయిందే. ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదా. మరి ఈ టిఫిన్ కూర్చొని తినేసిరా. సరే. ఛీ! రా. రా గోవిందు, కూర్చో. నేనే పిలుద్దాం అనుకున్నాను. టిఫిన్ చేద్దు గాని రా కూర్చో. కూర్చో బావా. కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు గోవిందు? కూర్చో. రే గోవిందు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, తినడానికి తిండి పెడితే నేలపాలు చేస్తావా? నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. మీరు మాట్లాడకండి నాన్నగారు. మీకు నన్ను అనే అర్హత లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు గోవిందు? మావే గారిని పట్టుకొని అర్హత లేదు అంటున్నావా? ఎస్ అంటాను వదినా. నాన్నగారికి నన్ను వేలెత్తి చూపించే అర్హత లేదు. ఏం కూసావురా నిన్ను? సారీ నాన్నగారు. మీ కొడుకును అవమానిస్తుంటే మీరు చూస్తూ ఊరుకోగలరేమో కానీ నా అన్నను అవమానిస్తుంటే మాత్రం నేను చూస్తూ ఉండలేను. అయినా మీకు ఆవేశపడ్డం తప్ప ఆలోచన లేదని నాకిప్పుడే అర్థమైంది. మీకు నిజంగా ఆలోచనే గనక ఉండుంటే అందరికీ టిఫిన్ పెట్టిన వదిన అన్నయ్యకి టిఫిన్ పెట్టినప్పుడే వదిని నిలదీసి ఉండేవాళ్ళు. అలా నిలదీయకపోగా, వడ్డించకపోగా అన్నయ్యని ఒక అంటరాని వాడ్లాగా, పనికిరాని వాడ్లాగా నీ తిండి నువ్వు వండుకోరా అని చెప్పి పంపించారు. అంటే దీని అర్థం ఏంటి? వదిన అన్నయ్యని ఒక పురుగులా చూసినా కూడా మీరు చచ్చినట్టు భరించారు తప్ప ఇది తప్పు అని వదిని నిలదీయలేకపోయారు. ఇంటికొచ్చిన కోడల్నే నోరు మూయించలేని మీకు కన్న కొడుకు నోరు మూయించే అర్హత ఉందన్నట్ట లేదన్నట్ట మీరే తేల్చుకోండి. సభాష్ గోవిందో, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదు. గతంలో ఏం జరిగిందో కూడా నీకు తెలీదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా నీకు తెలీదు. కానీ కంటికి కనపడింది మాత్రమే నిజం అనుకొని కన్న తండ్రికి అర్హత లేదన్నావు చూడు. నువ్వు నిజంగా గ్రేట్. అవును, మీ అన్నయ్యకి టిఫిన్ పెట్టను అన్నాను. ఎందుకంటే అతను నా భర్త కాదు కాబట్టి. అత్తయ్యకి మావయ్య గారికి పెట్టాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను తల్లిదండ్రుల్లా పెంచారు కాబట్టి. ఇప్పుడు నీకు టిఫిన్ పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే నువ్వు నా మరిదివైనా నా కన్న కొడుకుతో సమానం కాబట్టి. కానీ మీ అన్నయ్య ఉన్నాడే, నన్ను భార్యగా పనికిరాను అన్నాడు. అతని భార్యగా ఉండే అర్హత నాకు లేదు అన్నాడు. అయినా నేను కాళ్ళ వేళ్ళ బతిమలాడినా
చీపు అన్నాడు, అసహించుకున్నాడు. అవతలికి పొమ్మన్నాడు. అయినా బుద్ధి జ్ఞానం లేకుండా మీ అన్నయ్య కాళ్ళ దగ్గరే పడుండమంటావా? నన్ను వద్దు వద్దు అనే భర్తని నన్ను ఏలుకో ఏలుకో అని వెంటపడమంటావా? నాకు ఆత్మాభిమానం ఉంది గోవిందు. నేను రాయిను రప్పను కాను, మనిషిని. నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు ఎమోషన్స్ ఉన్నాయి. నన్ను అసహించుకుంటున్న మీ అన్నయ్యకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నా వల్ల మనశ్శాంతి కోల్పోయిన మీ అన్నయ్యకి మనశ్శాంతిని మిగిల్చాలనుకున్నాను. అందుకే నా జీవితం నష్టపోయినా పర్వాలేదు అనుకొని ఆయనకి విడాకులివ్వడానికి సిద్ధపడ్డాను.